హెల్దీ హోమ్ మేడ్ మటన్ హలీం అండి. అమ్మో! మటనా అంత రేటు పెట్టాలంటే రూ. 100 ఎక్కడ మటన్ తీసుకున్నాను, మరి హెల్దీ అని ఎందుకన్నాను. కొంచెం చూడండి, ఆల్మోస్ట్ మనం హలీం టేస్ట్ వచ్చేద్ది. ముగ్గురు అయితే పక్కా తినొచ్చండి. అన్నీ పాస్లో పెట్టి చూసుకోండి. మటన్ ఎక్కడ మటన్ అంటేనండి, మనకు వెనకాల బోన్ది సీనాకూర అంటే లైట్ పింక్ కలర్లో అలా తోళ్ళ తీసిస్తాడనమాట. సో చాలా బాగుంటుంది ఆ మటన్. రూ. 100కి ఇస్తాడు, పర్వాలేదు. ఇకపోతే ఒక చపాతి, బార్లీ గింజలు, మళ్ళీ వాల్నట్స్ అంటే తెలుసు, గుమ్మడిత్తులను వాల్నట్స్తో ఒక్కొక్క స్పూన్ నానబెట్టినవి అంతా కొంచెం పాస్లో పెట్టి అయితే చూసుకోండి. ఎలా చేస్తున్నాను కొంచెం క్లియర్గా చూడండి. కొంచెం హెల్తీగానే ఉంటుంది ఇది. ఇంకేం వేయలేదండి, పప్పులు కానీ ఇంకా బ్లా ఏం వేయలేదు. సో కొంచెం వెన్నపూస వేసినేమో లాస్ట్ ఉడికిన తర్వాత 2 స్పూన్లు బార్లీ గింజలు నానబెట్టి బాగా ఉడకబెట్టి నీళ్లు తీసేసిన తర్వాత వేరే ఆయిల్ వేపుకోండి. ఒక ఉల్లిపాయనండి, 4 జీడిపప్పు రవ్వలు అయ్యిని అదే ఆయిల్లో నేను వేస్తున్నాను, నెయ్యి వేయట్లేదండి. మసాలా ఆకులు అవి వేసి మటన్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ తర్వాత బార్లీ గింజలు కూడా ఉడకబెట్టిన బార్లీ గింజలు కూడా వేసి చిన్న మంట మీద 2 కొంచెం లైట్గా మగ్గిన తర్వాత అండి ఇవి మిక్సీ పట్టుకోండి. పుచ్చపప్పు అది మిక్సీ పట్టి తర్వాత అందులోనే వాల్నట్స్ కూడా ఎక్కువ మిక్సీ పట్టుకోండి. అదరబదర మిక్సీ పట్టి అది వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పసుపు, అదే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసి 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, మళ్ళీ కట్ చేసిన చపాతీలు కూడా వేసి ఒక గ్లాసు వాటర్ వేసి 4-5 విజిల్లు ఇచ్చి తర్వాత బాగా దీంతో రామి మళ్ళీ ఇంకో గ్లాసు వాటర్ వేసి చిన్న మంట పెడితే మంచిగా నూనె తేరుతుంది అనమాట. తర్వాత బౌల్లో తీసుకుని జీడిపప్పు వేపేసేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. పర్ఫెక్ట్ టేస్ట్ రాకపోయినా కానీ కొంచెం హెల్తీగా ఉంటుంది, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం వెన్నపూస వేసింది లాస్ట్లోనండి. నచ్చితే లైక్ అవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఒక హలీం కొనుక్కోవాలనుకున్న 100-150 రూపాయలు ఉంటుంది. ఇది 100 రూపాయలతో అయిపోయింది. కొంచెం హెల్తీకరమైన మనం ఏం వేసుకున్నాం అన్నది మనకు తెలుస్తుందండి.